నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనతో పాటు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు భూపాలపల్లిలో నిన్న ఏదైతే హత్య జరిగిందో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దాని వెనుక కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? మొదలు ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య సాంప్రదాయాలను నేను నా రాజకీయ జీవితంలో హింసకు ప్రేరేపించేటువంటి వ్యక్తిని కాదు. ఈ జరిగినటువంటి హత్య మరి చాలా దుర్మార్గమైంది. దీన్ని పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలనేది మా అభిప్రాయం. కానీ నిన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో కొంతమంది వ్యక్తులు భూ తగాదా వల్ల మా భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. కేసు విచారణ జరుగుతున్నది. కానీ ఈరోజు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేరేపణతోటి నా పేరును ప్రస్తావన చేస్తూ ఉన్నారు. దాని ప్రస్తావన చేయడమే కాకుండా ఈ వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని మీద ఒక హైకోర్టులో పిల్లు వేసిండు కాబట్టి, భూపాలపల్లి కోర్టులో మరి పిటిషన్ వేసిండు కాబట్టి హత్య చేసిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తాడు. ఇది పూర్తిగా నిదారమైనది, అధ్యరహితమైనటువంటి ఆరోపణ. అంతేకాదు మంత్రులు సాక్షాత్తు వెంకటరెడ్డి మంత్రి వచ్చి మరి డైరెక్ట్గా హత్య చేయొచ్చు, ఇతనే హత్య చేసిందని మాట్లాడు. అంటే ఒక పక్క విచారణ జరుగుతున్నప్పుడు ఒక మంత్రి మాట చూస్తూ ఉంటే మంత్రిలాగా లేదు, ఆయన మాటలు చూస్తుంటే ఒక కంత్రి మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు విచారణ అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇతని మంత్రి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు అతనికి భూ వివాదంతో ఉన్నదనేది ఈరోజు ఆ సంబంధించినటువంటి హియరింగ్ కూడా ఈరోజు కోర్టులో, భూపాలపల్లి కోర్టులో జడ్జిమెంట్ వస్తుందని కూడా అందుకొరకే చంపినట్టుగా మరి అతని భార్య అతని స్టేట్మెంట్లో చెప్పింది. బయట కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత దాని మీద మాట్లాడాలి. కానీ ఒక పక్క విచారణ జరుగుతుంటే బాధ్యత కలిగినటువంటి మనుషులు బాధ్యత రాహిత్యంతో మాట్లాడడం, ఈరోజు వారికి ఉండేటువంటి కొన్ని మీడియా ఛానళ్ళలో ప్రచారం చేయడం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని పనిగట్టుకొని, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి ఓడిపోయిన 14-15 నెలల కాలం నుంచి పనిగట్టుకొని పథకం ప్రకారం ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మొన్న లగచర్లలో మా నరేందర్ రెడ్డి గారిని, గతంలో ఇంకో గారిని, ఇట్లా ప్రతి ఒక్కరిని ఏదో సందర్భంలో టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క రాజకీయంగా ఉండేటువంటి ఒక క్షణికానంద పడుతూ ఉన్నారు. ఇది నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగిన ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర విచారణలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళని అడిగితే విషయాలు తెలుస్తాయి. అవన్నీ విషయాలు తెలియకుండా ఈరోజు వీళ్ళు మాట్లాడడం అవుతుంది. కేవలం బట్టగాల్చి మిల్చేసి ఒక ఆనందపడేటువంటి తత్వం తప్ప ఇది లేదు. సార్, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు ఈ హత్యకు గురైన వ్యక్తి గతంలో కూడా కేసీఆర్ పై కావచ్చు, అలాగే హరీష్ రావు గారి పై కూడా కేసులు పెట్టారు, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. సో ఈ అంశం అనేది మీ దృష్టికి వచ్చినప్పుడు ఇతను మీకు ముందుగానే తెలుసు? ఇతను మాకు చాలా ముందుగానే తెలుసు. ఇతను మా పార్టీ నుంచి కూడా అతని భార్య కౌన్సిలర్గా కూడా పోటీ చేసి గెలిచిన తర్వాత ఇతని యొక్క వ్యవహారం చాలామంది ల్యాండ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కావడం, చాలామందిని ఇబ్బంది పెడితే అతన్ని పిలిచి వద్దు బాబు ఇది బాగుండదని చెప్పినాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి మా పార్టీకి దూరంగా ఉన్నాడు. మా పార్టీ అతన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, అతను దూరంగా ఉన్నాడు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. చాలామంది అతనికి శత్రువులు ఉన్నారు. ఈరోజు తర్వాత రౌడీ షీటర్ అతని మీద గతంలో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేసి ప్రైవేట్ ల్యాండ్లో ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్లో మరి జైలు కూడా పోయించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసు వేస్తే ఇదే కేసు వేసిన తర్వాత కేసు ఆల్రెడీ హైకోర్టులో విచారణలు ఉన్నది. హైకోర్టు ప్రొసీడింగ్ ఇచ్చింది. భూపాలపల్లి కోర్టులో చేస్తున్న దాన్ని స్టాప్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ వ్యక్తిని హత్య చేస్తే వచ్చేదేముంటుంది? ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు తప్ప హత్య చేసినటువంటి వ్యక్తికి ఈ యొక్క కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అతను వాళ్ళ భార్య చెప్తున్నది ఈరోజు భూపాలపల్లిలో పోయి మీరు ఎవరిని అడగండి, అతనికి ల్యాండ్ ఇష్యూతోటే ఉన్నది. ఈరోజు భూపాలపల్లిలో ప్రైమ్ ల్యాండ్ దాదాపు ఉండేటువంటి ల్యాండ్లో ఇతను మధ్యవర్తిగా వివరించి కొంత ల్యాండ్ను అగ్రిమెంట్ చేసుకొని తీసుకున్నట్టుగా, దానికి సంబంధించినటువంటి విచారణలో ఈరోజు జడ్జిమెంట్ వస్తున్నట్టుగా, ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నట్టుగా, ఆ వ్యక్తి చంపినటువంటి వ్యక్తులు
దీని కొరకే చంపినట్టుగా బయట ప్రచారం జరుగుతుంటే ఇది మా కంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ మన కేసీఆర్ దగ్గర నుంచి ఎవరికైతే ప్రాణహాని ఉందో వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని మంత్రుల్ని కావచ్చు అధికారిని కావచ్చు మమ్మల్ని సంప్రదించాలని చెప్పేసి చెప్పిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తాం. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చుంటారు? ఇప్పుడు వాళ్లకు ఏమీ మతి మతి భ్రమించినట్టుగా పడుతూ ఉన్నది. మంత్రిగా బాధ్యతలు చేయాల్సినటువంటి వ్యక్తులు మంత్రి పదవిని చేయకుండా ఈరోజు వాళ్ళలో ఉండేటువంటి అంతర్గత కలహాలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా వైఫల్యాలు, ఇంత తొందరలో ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే తప్ప ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని అదేవిధంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మరి ఎలాంటి పరిపాలన జరిగింది, ఎలాంటి కక్ష సాధింపు లేకుండా అందరినీ కూడా ఏకభావంతో చూసినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ ఈరోజు వచ్చినటువంటి 14 నెలల్లోనే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ కూడా ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనకి గండ్ర వెంకటరామరెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తున్నట్లయితే ఇది కేవలం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే కానీ ఇందులో మాకు మేము ఎలాంటి కక్ష రాజకీయాలకైతే మేము పాల్పడము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.